శ్రీ గణేశాయ నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ సరస్వత్యై నమ. ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ మాతృ నమ. ఆదిత్య హృదయం పారాయణం చాలా శక్తివంతమైన ఈ పారాయణం చదవడం వల్ల ఎటువంటి అనారోగ్యం కూడా దరిచేరదని, పరమ పవనకరమైనది, మంగళకరమైనది, అన్ని రంగాల్లో కూడా విజయాన్ని సాధించవచ్చునని, సాక్షాత్తు రాముడికి రావణాసుడికి మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు రాముడు ఏమీ పాలుపోక నిశ్చేషుడై ఉన్నప్పుడు ఆ సీతారామచంద్రమూర్తికి అగస్త్య మహాముని ఆదిత్య హృదయం పారాయణం చేయమని సెలవిస్తాడు. సో మీరు కూడా ఆదిత్య హృదయం పారాయణం ప్రతిరోజు చదవండి, మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు. అంతేకాకుండా అన్ని రకాల గ్రహబాధలు కూడా విముక్తి పొందుతాం. రండి, శ్రద్ధగా వినండి, ప్రతిరోజు పారాయణం చేయండి, లైక్ చేయండి, షేర్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతోరణం ఉపాగమ్య బ్రవిద్రావం అగస్త్యో భగవాన్ ఋషి రామ రామ మహాబాహో శృణుగుహ్యం సనాతనం ఏన సర్వాన్ అరిన్వత్సాం సమరే విజయిష్యసి ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపే నిత్యం అక్షయం పరమం శివం సర్వమంగళమాంగళ్యం సర్వపాపప్రణాశనం చింతాశోకప్రశమనం ఆయుర్వర్ధనముత్తమం రశ్మిమంతం సముజ్జంతం దేవాసుర నమస్కృతం పూజయస్వ ఇవ స్వంతం భాస్కరం భువనేశ్వరం సర్వదేవాత్మకో ఏష తేజస్వీ రశ్మిభావన ఏష దేవాసురగణాన్ లోకాన్ పాతిఘవస్సిభిః ఏష బ్రహ్మచ్చ విష్ణుచ్చ శివస్కంద ప్రజాపతి మహేంద్రో ధనదః కాలో యమస్సోమో వ్యపాంపతి పితరో వసవః సాధ్య యశ్వినో మరుతో మను వాయుర్వహ్ని ప్రజా ప్రాణ ఋతుకర్త ప్రభాకర ఆదిత్య సవిత సూర్య ఖగా పుషాఘవస్థిమాన్ సువన సదృశో భాను హిరణ్యతేత దివాకర హరిదస్వా సహస్రాక్షి సప్త సప్త మరీచిమాన్ తిమిరోర్మదనస్యంభు సప్త మార్తాండహంసుమాన్ హిరణ్యగర్భశిశిర తపనో భాస్కరో రవి అగ్నిగర్భోతితే పుత్ర శంక శిశిరనాశన వ్యోమనాదాస్థమో భేది ఋగ్యజు సమపారగ ఘన ఉష్టిరపామిత్రో పింజవీతి ప్లవంగమా ఆతపీ మండలీ మృత్యు పింగళ సర్వతాపన కవిర్దీశో మహాతేజ రక్త సర్వభవోద్భవ నక్షత్రగహతారాణం అధిపో ఈశ్వభావన తేజసామాపి తేజస్వి ద్వాదశాత్మ నమస్తుతే నమః పూర్వాయ గిరయే పశ్చిమే గిరయే నమః జ్యోతిర్ఘనానాం పతయే దినాధిపతయే నమః.